అందరికీ నమస్కారములు. ఇల్లంతకుంట మండల ప్రజలందరికీ, ఇల్లంతకుంట గ్రామ ప్రజలందరికీ, సర్పంచ్ మరియు మీడియా మిత్రులందరికీ, వచ్చిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మా కుటుంబంతో, మా వైఫ్ శిరీష మరి నా కొడుకు అద్వైత్ మేము ఇవాళ ఇల్లంతకుంట దేవాలయం దర్శించడం జరిగింది. అందులో భాగంగా చాలా మంచిగా దర్శనం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు. మరియు ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ టెంపుల్లో కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయని సురేందర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాన్ని కూడా నేను ఆలోచించి ఎట్లా చేద్దామో చెప్తాను. ముఖ్యంగా ఇల్లంతకుంట గ్రామ ప్రజలు, మండల ప్రజలు కూడా చాలామంది నన్ను మీ వీణవంక మండల్కి జాబ్స్, ఈ కంప్యూటర్ సెంటర్లు అన్నీ అవుతున్నాయి, మా సంగతి ఏంది అని అడగటం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను మన మోడల్ స్కూల్ ఇది టేకుర్తి ఇల్లంతకుంట మండల్ ఒక పైలట్గా నేను తీసుకుంటాను. అందులో మోడల్ స్కూల్ ఉన్న పిల్లలందరికీ 6th నుంచి 10th వరకు ఒక డిజిటల్ స్క్రీన్స్ అంటే నేను డొనేట్ చేస్తా స్కూల్కి. అందరి పిల్లలు 6th క్లాస్ నుంచే ఫౌండేషన్ కోర్సెస్ అంటే ఐఐటి మెడికల్ ఇంటర్మీడియట్ వచ్చి కష్టపడకుండా మ్యాథమెటిక్స్, సైన్స్, ఇంగ్లీష్ ఈ కోర్సెస్ అన్ని కంటెంట్తో సహా, స్క్రీన్స్తో సహా, డిజిటల్ స్క్రీన్స్ అవి 75 ఇంచ్ ఉంటుంది ఒకటి. ఆ స్కూల్లో మళ్ళీ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కూడా ఇప్పిస్తాను మోడల్ స్కూల్లో. సో పిల్లలకు ఆ ప్రిన్సిపల్తో నేను మాట్లాడతాను. ఇద్దరు ప్రిన్సిపల్, మన వీణవంక మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, ఇక్కడ టేకుర్తి ప్రిన్సిపల్తో మాట్లాడి దీన్ని ఎట్లా ఒక పైలట్గా ప్రజలకు అంటే మన పిల్లలకు ఏ విధంగా మంచిగా సహకరిస్తారో. అంటే పాపం మీరేం చేస్తారంటే ఇంటర్మీడియట్ రాగానే ఐఐటి మెడికల్ ఎగ్జామ్స్ రావాలంటే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు మనం 6వ తరగతి నుంచే ఇది కనుక మనం పిల్లలకి కంటెంట్, మనం ట్యూరిటో నేను కంపెనీ స్టార్ట్ చేసిన, అందులో మన కంటెంట్ అంతా నార్మల్గా బయట స్టూడెంట్స్కి ఒక 1000 రూపాయలు పర్ ఇయర్ అట్లా ఇస్తున్నాం. అది కూడా అందరికీ 30-40 వేలు ఇచ్చేది నేను 1000 రూపాయలకే ఇస్తున్నా. అది కూడా అందరి స్టూడెంట్స్కి, ఈ మోడల్ స్కూల్లో చదివిన పిల్లలందరికీ ఫ్రీ చేయటమే కాకుండా ఉపాధ్యాయుల ద్వారా ఈ డిజిటల్ స్క్రీన్స్ మరియు కంటెంట్తో వాళ్ళకు 6th నుంచి 12th ఇందులో మెంటల్ యాప్టిట్యూడ్ అంటే మెంటల్ యాప్టిట్యూడ్ ఇప్పుడే నేర్చుకున్నాను అనుకోండి, ఎస్ఐ ఎగ్జామ్స్ ఉంటాయి, సిఏ ఎగ్జామ్ వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఎగ్జామ్ రాయటం. ఇప్పటి నుంచే మనం మ్యాథ్, సైన్స్ మంచి నేర్చుకున్నారు అనుకోండి, మెడికల్ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ఈజీ అవుతుంది వాళ్ళకి. 11th, 12th ఇంటర్మీడియట్ రాగానే ఈజీ అవుతుంది. కాబట్టి ఇల్లంతకుంటలో ఈ మోడల్ స్కూల్ టేకుర్తిని ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశం ఇవాళ మీ ముందు చెప్తున్నాను. దసరా రోజు మనము దాన్ని స్క్రీన్స్ అన్ని ఇనాగ్రేట్ చేద్దాం. అట్లనే వీణవంక మండల్ గంగారంలో ఉన్నది కదా, గంగారం హల్ముఖ్లో ఉన్న మోడల్ స్కూల్ కూడా దాంట్లో ఉన్న ఇది 2 పైలట్ ప్రాజెక్ట్స్ దసరాకి స్టార్ట్ చేద్దాం. దీనివల్ల పిల్లలకు చాలా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. చిన్నప్పుడు వాళ్ళు లెర్నింగ్ కెపాసిటీ బాగుంటుంది, పిల్లలకు తొందరగా నేర్చుకోగలుగుతారు. అటువంటి సబ్జెక్ట్స్ మనం ఇచ్చిన ఐఏఎస్ కానీ, మెడికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్స్ కానీ, ఐఏఎస్ ఎగ్జామ్స్ కానీ ఆ బేస్ అనేది మొదటి నుంచి జరుగుతుంది. కాబట్టి ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం. అట్లనే ఇల్లంతకుంట మన టెంపుల్ కూడా మందిరానికి మనం సుందరి గారు చెప్పినట్టు కొన్ని ఏమేమి ఉన్నాయో అవి ఆలోచించి ఎట్లా చేద్దామో నేను ముందు మళ్ళీ చెప్తాను. అందరికీ నమస్కారం.